అట్లని చెప్పి మీరంతా అనారోగ్యం అయిపోయి ఏదంటే అది తింటే అది మంచిది కాదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన అనారోగ్యానికి కారణం ఈరోజు రాష్ట్రంలో మీరు చూసినప్పుడు మీరు తినే తిండి, మనం తినే తిండిలో మీరు వాడే క్రిమి సంహారక మందులు, ఎరువులు విపరీతంగా వేస్తున్నాం. ఎలాంటి ఎరువులు వేస్తున్నాం అంటే పంట ఎక్కువ వస్తుందని యూరియా వేస్తున్నాం, చౌకగా వస్తుందని. అదే మరి ఒక్కసారి కాకుండా ఆ మందుల షాప్ వాళ్ళు చెప్పారని 10 సార్లు ఈ క్రిమి సంహారక మందులు కొడుతున్నాం. ఈ రెండు ఎక్కడైతే వాడారో అక్కడ క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ కూడా సైంటిఫిక్గా అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు అందుకే ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం, సంజీవని ప్రాజెక్టు. ఇది భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన కార్యక్రమం. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, సంజీవని మొక్క, ఔషధ మొక్క. ఆ రోజు లక్ష్మణుడు మూర్చపోతే ఆ సంజీవని మొక్క ఉండే పర్వతాలపై తెమ్మంటే ఎవరూ పోకపోతే హనుమంతుడు పోయి ఆ మొక్క ఏదో తెలియకుండా ఆ పర్వతాన్నే తీసుకొస్తాడు. ఆ పర్వతంలో ఉండే మొక్క తీసుకుని లక్ష్మణుడి రాముడు బతికించుకుంటాడు. నేను అందుకే చెప్తున్నా, మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఎక్కడుండే నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర అది మీకు అందజేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతాం. రేపు రాబోయే రోజుల్లో తొందరలోనే మీ అందరికి ఒక ఏఐ డాక్టర్ కూడా వస్తాడు. మీ సెల్ ఫోన్కి, మీ సెల్ ఫోన్లో ఏఐ డాక్టర్ వస్తే నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, మెడిసిన్ ఎట్టేసుకోవాలి. ఇంకో పక్కన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టాను. మీ ఊరికి 104 సర్వీసులు వస్తాయి, 108 సర్వీస్ కూడా ఉంది. అది ఎమర్జెన్సీ కింద వస్తే మీ ఊరికే పంపించి మీ క్లినికల్ టెస్టులు కూడా చేసి దగ్గర ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరి కూడా మెడికల్ టెస్టులు చేస్తున్నాం. ఆ రికార్డ్ అంతా పెడతాం. ఇంకా రాబోయే రోజులు మీరు ఎత్తుక్కోవక్కర్లేదు. మీరు ఏ డాక్టర్ దగ్గర పోవాలన్నా మీ వెంట మీ సెల్ ఫోన్లోనే మీ రికార్డు ఉంటుంది. ఆ డాక్టర్కి మీ నెంబర్ ఇస్తే, మీ ఆధార్ ఇస్తే రికార్డ్ అంతా ఆయన చూసుకుని మళ్ళీ తప్పు చేయకుండా కరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీలో కూడా చైతన్యం రావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనిషి జీవితం 120 ఏళ్ళు. రామ్దేవ్ బాబా ఎప్పుడు చెప్తా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ తినేస్తున్నాం. కొంతమంది ఎక్కువ తిని లేనిపోని సమస్యలు వచ్చి తొందరలోనే షుగర్ వస్తుంది. మన ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఒకప్పుడు మనమంతా రాగి వంట తినేవాళ్ళం, సజ్జలు తినేవాళ్ళం, కూరగాయలు మనమే పండించుకునేవాళ్ళం. ఇప్పుడు అన్నీ బజారు పోయి తెచ్చుకుంటున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఏవైతే కూరగాయలకు కూడా ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడే పరిస్థితికి వచ్చారు. నేను చిన్నప్పుడు చూశాను. మా ఇంటికి కావాల్సిన వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ అప్పుడు మా తల్లిదండ్రులే తయారు చేసేవాళ్ళు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నాను, మనం కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ ఓసారి మనం చేసే తప్పుల వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఎవరైతే రైస్ ఎక్కువ తింటారో వాళ్ళకి షుగర్ వస్తుంది. షుగర్ వస్తే అది అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది. ఒకసారి షుగర్ వచ్చిందంటే జాగ్రత్తగా లేకపోతే
అక్కడి నుంచి ఓసారి ఆ షుగర్ ఎక్కువైపోయి ఏ చిన్న గాయం తగిలినా మానకుండా, లేకుంటే ఒక సమస్య వస్తే ఆ సమస్య అనేక సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీ కానీ, లేకపోతే హార్ట్ కానీ, లేకపోతే లివర్ కానీ, ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఫైనల్గా మీ ఆరోగ్యం మీ సెల్ ఫోన్లో ఉంది. మీకు ఏ డాక్టర్ని పరిచయం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. అది మీరు చేస్తే చాలా వరకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది. నేను అనేక విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటున్నాను. ఈరోజు పెన్షన్లు ఉన్నాయి. ఈరోజు దానికే వచ్చా. నేను ఈరోజు వచ్చింది ఈ రావి వలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడానికి వచ్చాను. రేపు మొదటి తారీఖు, రేపు ఆదివారం. నేను రేపు కాకపోతే ఎల్లుండి ఇవ్వచ్చు. కానీ నా ఆలోచన అది కాదు. ఏదైనా సరే, ఏదైనా నిర్లక్ష్యం చేస్తాం, కానీ పేదవాడిని మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. పేదల సేవలో కార్యక్రమం మీరు చూస్తే ప్రతి నెల మొదటి తారీఖు మేము దర్శనం చేసుకోవాల్సింది ఈ పేదవాళ్ళని దర్శనం చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇప్పటికి 20 నెలలు నేను వస్తున్నా. మా కలెక్టర్లు బొమ్మన్నాను, ఎమ్మెల్యేలు ఎంపీలు బొమ్మన్నాం, ఎన్డీఏ నాయకులు ఉన్నారు. ఎన్నికల్లో మీకు హామీలు ఇచ్చారు. మేము పింఛన్ ఇప్పిస్తామని 4,000 రూపాయలు ఇప్పిస్తాం. వికలాంగులకు 6,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పారు. ఈరోజు వాళ్ళ మాట మీరు నమ్మి ఓట్లేశారు. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంకో పక్క బీజేపీ నరేంద్ర మోడీ గారు. ఈ ముగ్గురం కూడా ఒకటే ఆలోచిస్తున్నాం. మేము ఒక మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. మళ్ళా మీ జీవితాల్లో వెలుగు రావాలి. మమ్మల్ని నమ్మండి, ఓటేయండి అని చెప్తే 100కి 94 సీట్లు గెలిపించారు. విజయనగరం జిల్లా 11కు 11 గెలిపించారు. శ్రీకాకుళం జిల్లాలు స్వీప్ చేశాయి. ఆ రోజు పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి. ఇప్పుడు మీరు ఫ్రీగా చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు చప్పట్లు కూడా కొట్టడానికి వీలు లేదు, నవ్వడానికి వీలు లేదు, ఎండల్లో సురక్షితంగా ఉండడానికి వీలు లేదు. మన భూములు మన దగ్గర ఉంటాయో లేదో తెలియదు. అవునా కాదా? రౌడీయిజం పరాకాష్ఠకి వెళ్ళింది. కడాన నాలాంటి వాడికి పరిస్థితి ఏమైందో మీరే చూశారు. ఒకరోజు సాయంత్రం వచ్చి నన్నే తీసుకు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇంకా మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అయితే నేను కుంగిపోలేదు. 45 సంవత్సరాలుగా, రేపు 28కి 50 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి ఎప్పుడు నేను అలసిపోలేదు. లేకపోతే ఎప్పుడు కూడా నేను అశ్రద్ధ కూడా చేయలేదు. భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో మీరు ఆశీర్వదించినప్పుడంతా మీకోసమే పనిచేసా, మీకోసమే ముందుకెళ్ళా. నాకు ఒక తృప్తి. ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని పూర్తిగా అండగా నిలబడ్డాడు. ఇంకో పక్క కేంద్రం వెంటిలేటర్ పై నుండి ఆర్థిక వ్యవస్థకి ఒక చేయూతనిచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయని మీరు ఆలోచిస్తే 2024లో మీరు తీసుకున్న ప్రధాన నిర్ణయం ఎన్డీఏని గెలిపించాలి అనుకున్నారు, గెలిపించారు.
ఢిల్లీలో మన పరపతి పెరిగింది, కేంద్రం కూడా సహకరించింది. ఈరోజు సూపర్ 6 ఈరోజు మీరు ఒకసారి చూస్తే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. నేను 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. 62,76,322 మందికి ఇస్తున్నాం. నెలవారీగా 2,726 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మీ విజయనగరంలో 2,72,000 మందికి, చీపరపల్లిలో 8,431 మందికి, రావి వలస గ్రామంలో 386 మందికి 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే మీరు మరిచిపోతే ఏమనాలి అని అడుగుతున్నా. మర్చిపోతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇన్ని కష్టాలుంటే 33,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నాం. ఒకప్పుడు ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే మళ్ళా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పింఛన్ తీసుకోకపోయినా 2వ నెల, 3వ నెల తీసుకునే వెసులుబాటు మీకు ఇచ్చిన ప్రభుత్వం ఇది. దాంట్లో కూడా 2 నెలలు తీసుకోకపోతే ఈ నెల 1,56,128 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. 3 నెలల్లో తీసుకొని వాళ్ళకి 13,970 మంది, 17,21,00,000. అంటే దగ్గర దగ్గర 150 కోట్లని మిగలబెట్టుకునేవాడిని కాదు. నా పేదవాడు ఈ ఊర్లో లేకుండా వేరే ప్రాంతానికి పోయి మళ్ళీ వస్తే తీసుకోవాలి, ఇవ్వాలి, మీకు అండగా ఉండాలి. ఇది ఒక్కటే కాదు. ఈరోజు మా ఆడబిడ్డలున్నారు. స్త్రీ శక్తి తీసుకొచ్చా. ఆడబిడ్డల కోసం మీరు ఎక్కడికి పోవాలంటే దర్జాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం మీకు ఏర్పాటు చేశాం. అంత మునుపు ఆడబిడ్డలంతా ఆటోల్లో పోయి యాక్సిడెంట్లు అయ్యేటివి. ఇప్పుడు యాక్సిడెంట్లు లేవు, చాలా హ్యాపీగా తిరుగుతున్నారు. అప్పుడంతా ఎక్కడైనా ఒక దేవాలయానికి పోవాలంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఏం బాధ లేదు. ఎప్పుడు మీకు మూడు వస్తే అప్పుడు బయలుదేరి ఏ దేవాలయానికి పోవాలన్నా ఆ దేవాలయానికి రావచ్చు. ఒకప్పుడు తల్లిని చూడాలంటే మీకు ఆంక్షలు, లేకుంటే కూతురు బయట ఉంటే చూడాలంటే తల్లికి ఆంక్షలు. ఇప్పుడు అది కూడా లేదు. రిపీటెడ్గా మీ ఊరు నుంచి ఏ ఊర్లో ఉంటే పోయి చూసుకొని మధ్యాహ్నం అక్కడ భోంచేసి సాయంత్రం మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి ఏర్పాటు చేశామంటే అది ఆడబిడ్డల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం. అవునా కాదా అని అడుగుతున్నా.